హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. నేను మీ నరేష్. మరి మనం గత క్లాస్లో సర్కిల్స్ వృత్తాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం జరిగిందండి. ఈరోజు దానికి సంబంధించినటువంటి మిగిలిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను గత క్లాస్లోనే చెప్పిన మనకు అంటే 4 వృత్తాలు ఒకదానికొకటి బాహ్యంగా మరో రెండిటితో బాహ్యంగా ఖండించుకుంటే వాటి కేంద్రకాలతో అంటే ప్రతి వృత్తానికి ఉన్నటువంటి కేంద్రాలతోటి ఒక చతురస్రం అనేది ఏర్పడితే వాటి మధ్యలో ఉన్నటువంటి ఆ వృత్తాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం యొక్క వైశాల్యం కనుక్కోవడానికి సూత్రం ఏమని చెప్పేసి 6/7a² అని చెప్పిన, అంటే ఏ లేదా r². మరి అది ఎట్లా వచ్చిందో ఈరోజు తెలుసుకుందాం. అదేవిధంగా మిగిలినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ కాబట్టి మనకి ఎగ్జామ్లో వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకు ప్రతి మార్క్ ఇంపార్టెంటే, డిఎస్సి రాసే వాళ్ళకి ప్రతి క్వశ్చన్ మనకి ఇంపార్టెంటే కాబట్టి మన మార్క్ అనేది మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ఈరోజు క్లాస్ని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు పూర్తిగా వింటే మీకు ఏదైతే బేసిక్ అనేది తెలియకపోయినా ఈ క్లాస్ వింటే మీకు మొత్తం అయితే అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మరి క్లాస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే కొత్తగా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనకు ఆల్రెడీ నంబర్ సిస్టమ్ కంప్లీట్ అయిందండి. పాత వీడియోస్ చూడండి. అదేవిధంగా అంకగణితానికి సంబంధించి ప్రాఫిట్ లాసు, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్టు, మరియు అంటే బారు వడ్డీ, చక్రవడ్డీ, లాభ నష్టాలు, నిష్పత్తి, అనుపాతం, ప్రపోర్షన్ రేషియో, మళ్ళీ ఇంకేమండి మనకు ఇంకా మిగిలిన టాపిక్స్ చూస్తే ఇంకొన్ని టాపిక్స్ కూడా మనకు రేఖాగణితానికి సంబంధించి త్రిభుజాలు, వాటి ధర్మాలు, వైశాల్యాలు, చుట్టుకొలతలు, చతుర్భుజాలు, దాని తర్వాత వృత్తాల్లోకి వచ్చినాం. పాత వీడియోస్ చూస్తే మనకు యావరేజ్ కూడా కంప్లీట్ అయింది, భాజనీయత సూత్రాలని. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి వీడియోస్ అన్ని చూస్తే మీకు కాంటెంట్ అనేది పూర్తిగా లభిస్తుందండి. ఓకే, మరి ఈరోజు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈరోజు ప్రాబ్లమ్స్లో చూడండి, కింది పటంలో షేడ్ చేసిన స్థల వైశాల్యం ఎంత? అంటే మనకు ఒక పటం ఇచ్చిండు, ఎగ్జామ్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇట్లాంటి, డిఎస్సి కాబట్టి ఇంపార్టెంట్ అండి. ఈ పటంలో ఈ షేడ్ చేయబడినటువంటి ప్రాంతం యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతుందండి. మరి ఇది మొత్తం చతురస్రం లాగా ఉంది, ఇది చతురస్రంలో వృత్తం లాగా ఉంది. ఈ షేడ్ చేసినటువంటి ప్రాంతం అంటే ఈ 4 సైడ్లు అండి, 1 2 3 4, ఈ 4 సైడ్ల యొక్క వైశాల్యం ఎంత అని అడిగిండు. మరి దీని వైశాల్యం కావాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మొత్తం చతురస్ర వైశాల్యంలో నుంచి ఈ 4తో ఏర్పడే ఈ 4 ఏవైతే కొనలు ఉన్నాయో ఇవి కాకుండా వదిలిపెట్టేసి ఏదైతే మిగిలిపోయిందో, ఈ కొనలు కాకుండా మిగిలిపోయింది వృత్తం లాగా ఉంది కదా, ఈ వృత్తం యొక్క వైశాల్యాన్ని తీసేస్తే మనకు ఈ మిగిలినటువంటి ఆ 4 భాగాల యొక్క వైశాల్యం వస్తుంది. చూడండి, మరి చతురస్ర వైశాల్యం కావాలంటే మనకు భుజం స్క్వేర్ కావాలి. చతురస్ర వైశాల్యానికి సూత్రం భుజం ఇంటూ భుజం. ఇప్పుడు భుజం చూడండి 14 సెంటీమీటర్లు అని ఇచ్చిండు, దాన్ని అంటే వ్యాసం 14, దీని యొక్క భుజం కూడా 14. వృత్తానికి వస్తే వృత్తం యొక్క వ్యాసం అనేది చతురస్రం యొక్క భుజానికి సమానమైంది. ఇది 14 సెంటీమీటర్లు భుజం స్క్వేర్ కాబట్టి 14 × 14 మైనస్ వృత్త వైశాల్యానికి సూత్రం πr². మరి ఇక్కడ r విలువ ఎంత సార్? r విలువ ఎంత అంటే చూడండి, వ్యాసం 14 అయితే వ్యాసార్థం దాంట్లో సగం అవుతుంది, లేదా ఈ పటం చూసినా తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 7 సెంటీమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 7 సెంటీమీటర్స్, అంటే ఇది వృత్తం యొక్క కేంద్రము. r అనేది 7 సెంటీమీటర్స్. అదేవిధంగా చతురస్రం యొక్క భుజం a అనేది మనకు 14 సెంటీమీటర్స్. ఇప్పుడు r అనేది 7 కాబట్టి ఈ 14 × 14 మైనస్ 22/7 × 7 × 7 అండి. ఈ 7 క్యాన్సల్, 14² 196. దీంట్లో నుంచి 22 7 ఇప్పుడు 7 14 కాబట్టి 140, 7 14 154 అండి. అంటే 196 నుంచి 154 తీసేస్తే మనకు మిగిలేది 6 నుంచి 4 పోతే 2, 9 నుంచి 5 పోతే 4, మనకు మిగిలేది 42 సెంటీమీటర్². అండ్ ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 42 సెంటీమీటర్². మరి ఇదే ప్రాబ్లమ్ని మనం ఆ రోజు చెప్పినట్టు కూడా వేయచ్చండి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీకు ఒకసారి ఇక్కడ చూస్తే 6/7a², 6/7r² లేదా a² అనేటటువంటి ఫార్ములా మనకి ఎందుకు వచ్చిందంటే చూడండి, ఇది చతురస్రం, దీని లోపల వృత్తాన్ని ఉంచినాం, అండి. చతురస్రం లోపల ఒక వృత్తాన్ని ఉంచినాం,
మనకు ఈ నాలుగిటి వైశాల్యం అడుగుతుండు. ఈ నాలుగిటి యొక్క అంటే మిగిలినటువంటి వైశాల్యం కావాలంటే సేమ్ చతురస్ర వైశాల్యంలో నుంచి ఈ వృత్త వైశాల్యాన్ని తీసేయాలి. మరి తీసేయాలంటే దీని యొక్క వ్యాసం అనేది 2r కదా, ఆర్ ఇది దీని యొక్క అంటే వృత్తం యొక్క వ్యాసం అనేది చతురస్రం యొక్క భుజానికి సమానమైంది, అవునా కదా? అంటే 2r = a అన్నట్టే కదా. 2r = a లేదా 2r = d. దీన్ని d అనేది ఏకి సమానం. ఏంటంటే వృత్తం యొక్క వ్యాసము d అనేది ఈ చతురస్రం యొక్క భుజానికి ఏకి సమానం. ఇప్పుడు చతురస్ర వైశాల్యం అంటే a² కదా, మరి a అంటే 2r కదా. ఇప్పుడు అన్నింటినీ ఆరులలో రాయాలంటే a అనేది 2r కదా, కాబట్టి చతురస్ర వైశాల్యం 2r² మైనస్ వృత్త వైశాల్యం 22/7 అంటే πr² కదా, 22/7 r². ఇది 2r², 2² అంటే 4, r² అంటే r² మైనస్ 22/7 r². మరి రెండిట్లలో r² ఉంది కదా, 7ని కామన్ తీసుకుంటే 7×4 = 28 r² మైనస్ 22 r²/7. 28 నుంచి 22 పోతే 6 r²/7. మనం దీన్నే 6/7 r² అని అనుకుంటున్నామండి. అంటే మనకు వ్యాసార్థం అనేది తెలిసినప్పుడు ఈ రూపంలో పటం ఉన్నా కానీ, ఈ రూపంలో ఉన్నా, లేదా ఇదే పటం మనకి ఇట్లిచ్చి ఈ ప్రాంత వైశాల్యం అడిగిన, ఇవి రెండు సేమేనండి. ఇప్పుడు ఈ పటానికి పటం అనేది డిఫరెంట్ అనిపిస్తుంది, కానీ మనం కనుక్కునేటటువంటి వైశాల్యం అనేది రెండిటికి కూడా సమానమే. ఈ వైశాల్యం సేమే. ఎందుకంటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పూర్తి వృత్తం ఏర్పడింది కదా, పూర్తి వృత్తాన్ని చతురస్రంలో నుంచి ఆ వృత్తాన్ని మనం తీసేస్తున్నాం. చతురస్ర వైశాల్యంలో నుంచి వృత్త వైశాల్యాన్ని తీసేసినాం. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఈ పార్ట్ను అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పార్ట్ మనకు ఇట్లుంది కదా, ఇటు సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇటు సైడ్ది ఇలా ఉంది. అదే ఈ కిందిది అబ్జర్వ్ చేస్తే కిందిది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది. ఇప్పుడు ఈ 4 పార్ట్స్ని మనం ఒక్కసారి మంచిగా అబ్జర్వ్ చేస్తే ఇది ఈ 4 పార్ట్స్ని కనుక మనం కలిపేస్తే, ఇప్పుడు దీన్ని కలిపినాం అనుకోండి, అంటే ఇట్లున్నటువంటి దానికి అంటే ఈ సగం పార్టు ఇట్లున్న దానికి ఇది కలిపేస్తే మనకి ఏమంటే ఇక్కడ ఏర్పడేది ఇది ఏదైతే ఉందో ఇది అంటే ఇవి వాస్తవంగా ఇట్లా కాదండి, మనకి ఇట్లా వస్తాయి, సారీ, అంటే 90 degrees తోటి సెక్టార్ల లాగా ఏర్పడుతున్నాయి మనకు. ఇది చూడండి, ఇప్పుడు ఇది కూడా ఇట్లా ఏర్పడింది, నెక్స్ట్ ఇది ఇట్లా ఏర్పడింది, నెక్స్ట్ ఇది ఇట్లుంది కదా. మరి ఉన్నప్పుడు ఈ 4టిని కలిపేస్తే ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు చతురస్రంలో ప్రతి కోణం కూడా 90 degrees ఉంటుంది. మరి 90 degrees తోటి ఇప్పుడు ఈ ఒక్కదాన్ని ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోండి, ఇట్లుంది అంటే దాని అర్థం ఏమండి, ఇట్లా పూర్తి వృత్తం ఇట్లుంటే దీన్ని 4 భాగాలు చేస్తే ఈ ఒక్క భాగం ఏదైతే మనకు బయటకు వస్తుందో ఈ భాగమే ఇక్కడ ఉంది. మరి ఇట్లాంటి ఎన్ని భాగాలు ఉన్నాయి? 4 ఉన్నాయి కదా. ఈ భాగం ఇక్కడ, ఈ భాగం ఇక్కడ, ఈ భాగం ఇక్కడ, 4 భాగాలు ఉన్నాయంటే అది మొత్తం కలిపితే మళ్ళీ మనకు వృత్తం లాగానే అవుతుంది. అందుకే మనకు పటం అనేది ఇట్లిచ్చినా రెండిటికి కూడా 6/7 a² తోనే వేయచ్చు. ఇప్పుడు దీన్ని 6/7 r² తోటి చేస్తే ఇక్కడ r అనేది వ్యాసార్థం కదా, మరి దీని యొక్క వ్యాసార్థం మనకు 7 కాబట్టి 6/7 × 7 ఈ 7 క్యాన్సల్, మనకు 6×42 అండి, 6 × 7 = 42. మనకు డైరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి కాబట్టి ఇట్లా చెప్పిన, మనకి 6/7 r² అనేది ఎందుకు తీసుకుంటామంటే ఇట్లా అండి, మనకి ఈ రూపంలో తీసుకున్నాం, దీని నుండి తీసేసినాం కాబట్టి 6/7 r² వస్తుంది. మరి పటం ఈ రూపంలో ఇచ్చినా, మనకి ఎగ్జామ్లో ఈ రూపంలో ఇచ్చినా ఈ రెండింటికి కూడా 6/7 r² చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. కింది పటంలో షేడ్ చేసిన స్థల వైశాల్యం ఎంత? మరి చూడండి, ఫర్ సపోజ్ ఈ ఒక్క పార్ట్ని మనం తీసుకున్నాం అనుకోండి, ఇది ఎలా ఉందండి, ఈ ఒక్క పార్ట్ని తీసుకున్నాం, ఈ సింగిల్ పార్ట్ని మనం తీసుకున్నాం. దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఇది
మనకు హాఫ్ సర్కిల్ లేదా సెమీ సర్కిల్ లాగా ఉంది, అవునా కాదా? అంటే అర్ధవృత్తం లాగా ఉంది. ఇప్పుడు దీనికి పైదాన్ని కలిపితే వృత్తం అయిపోతుంది. అట్లనే ఇవి రెండింటిని కలిపితే ఇది ఇట్లుంది, దీనికి ఇది కలిపితే ఇది కూడా ఒక వృత్తం అయిపోతుంది. అంటే దీని అర్థము ఈ నాలుగిటితోటి అంటే 4 అర్ధవృత్తాలు ఉన్నాయి, 4 అర్ధవృత్తాలు ఉన్నాయి లేదా 2 వృత్తాలు ఉన్నాయి. మనకి 4 అర్ధవృత్తాల వైశాల్యం కనుక్కోవాలి లేదా 2 వృత్తాల వైశాల్యం కనుక్కుంటే సరిపోతుంది. మరి 2 వృత్తాల వైశాల్యం అంటే 2 × πr². వృత్త వైశాల్యానికి సూత్రం πr². మనకు అట్లాంటిది ఈ రెండింటితో ఒక వృత్తము, ఈ రెండింటితో ఒక వృత్తం ఏర్పడింది కాబట్టి 2 × πr². మరి ఆర్ విలువ ఎట్లా సార్? మనకు ఆర్ విలువ తెలవాలి కదా. ఆర్ అనేది ఎంత? ఆర్ అనేది ఎంత అంటే చూడండి, ఇది మొత్తం 7 సెంటీమీటర్ ఉంది, ఇది కూడా 7 సెంటీమీటర్సే. మరి ఇది మొత్తం 7 ఉందంటే దాని అర్థం ఏమన్నట్టు? ఇది మొత్తం 7 ఉందంటే వ్యాసం డి అనేది 7 సెంటీమీటర్ ఉంది. అప్పుడు ఆర్ అనేది డిలో సగం, ఆర్ = d/2 కాబట్టి 7లో సగం 7/2 ఉంటుంది. కాబట్టి 2 × 22/7 × 7/2 × 7/2. ఎందుకంటే r² కదా, కాబట్టి 7/2 × 7/2. ఈ 7 7 క్యాన్సల్, 2 1 = 2 11, 2 2 క్యాన్సల్, 11 × 7 77 అండి. మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. 77 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మన ఆన్సర్. మనం పటం చూసి ఎట్లా చేయాలనేది నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొద్దిగా, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానివ్వండి, మ్యాథ్స్ వాళ్ళు కానివ్వండి, ఇది చూసిన తర్వాత ఎట్లా చేయాలని కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ ఒక్కసారి మనం కాస్త మైండ్ పెట్టి ఆలోచిస్తే ఇది ఒక హాఫ్ సర్కిల్ కదా అనేది మనకు ఒక్క ఆలోచన వస్తే, ఆ ఒక్క ఆలోచన వస్తే ఇది ఆఫ్ అయినప్పుడు ఇట్లాంటి 4 హాఫ్లు ఉన్నాయి, 4 హాఫ్లు అంటే 2 ఫుల్ అయిపోతాయి. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే, లేదా మీరు 4 πr²/2 చేసినా కానీ చూడండి సార్, మరి 4 అర్ధవృత్తాలు ఉన్నాయి కదా, అర్ధవృత్త వైశాల్యం πr²/2 కదా. మరి ఇట్లాంటి 4 ఉన్నాయి కాబట్టి 2 2 క్యాన్సల్. నెక్స్ట్ ఏమవుతుందండి? 2 πr² అంటే 2 మొత్తం వృత్తాలకు సమానమే కదా, అందుకే మనం డైరెక్ట్ తీసుకోవచ్చు కదా 2 πr² అని. కాబట్టి ఆర్ విలువ మనం కనుక్కోవాలి. వ్యాసం 7 ఉన్నప్పుడు వ్యాసార్థం 7లో సగం ఉంటుంది, 7/2 లేదా 3.5. పాయింట్లలో తీసుకుంటే మనకు ఆన్సర్ అనేది అంటే కొద్దిగా మ్యాథ్స్ అంటే క్యాలిక్యులేషన్ చేయడం ఎక్కువ అవుతుంది కాబట్టి 7/2 అని తీసుకున్నాం. ఇది 7 అన్నప్పుడు ఇది 3.5, 3.5నే మనం 7/2 అని చెప్పేసి రాసుకున్నాం. రైట్, నెక్స్ట్ చూద్దాం. కింది పటంలో షేర్ చేసిన స్థల వైశాల్యం ఎంత? మీకు ఇందాకే చెప్పినా అండి, ఈ రూపంలో ఇచ్చిన, ఇందాక రూపంలో ఇచ్చిన కానీ రెండింటికి సేమ్ అన్న. దీని ఆన్సర్ని 6/7 r² చేసి మీరు ఆన్సర్ని కామెంట్ చేయండి. అంటే మీకు దాంట్లో వచ్చినటువంటి ఆన్సరే రావాలి. ఒకసారి మీరు ట్రై చేయండి 6/7 r² తోటి. ఇట్లా ట్రై చేయండి. ఇంకోటి ఏం చేయండి అంటే చతురస్ర వైశాల్యంలో నుంచి ఈ 4 సెక్టార్లతోటి వైశాల్యం ఏర్పడింది కదా, కాబట్టి 4 సెక్టార్ల వైశాల్యాన్ని తీసేయండి. లేదా చతురస్ర వైశాల్యం మైనస్ వృత్త వైశాల్యం. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి సార్, మరి 4 సెక్టార్ల వైశాల్యము ఈ వృత్త వైశాల్యానికి ఎందుకు సమానమవుతుంది సార్? ఎందుకు సమానమవుతుందంటే ఈ 4 సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, సెక్టార్ అంటే ఏమండి? ఒక వృత్తంలో ఎంతో కొంత కోణంతో, ఇక్కడ కోణం 90 degrees తీసుకున్నా, 90 degrees కోణంతో ఈ చాపాన్ని బేస్ చేసుకొని, ఈ వృత్త చాపంను బేస్ చేసుకొని ఈ 90 degrees కోణం కేంద్రం వద్ద ఎంతో కొంత టీటా కోణం చేస్తూ ఏవైతే 2 వ్యాసార్థాలతో ఒక స్థలాన్ని ఆక్రమిస్తుందో దాన్నే సెక్టార్ వైశాల్యం అన్నాం. మరి ఇక్కడ చూడండి, మనకు చతురస్రం అంటే 90 degrees ఉంటుంది. ఇప్పుడు ఇది అనుకోండి, ఈ పార్టు ఇక్కడ సేమ్ తీసుకున్నాం. మరి చతురస్రం 90 degrees ఉంటే ఒక వృత్తంలో ఇట్లాంటి చూడండి, ఇక్కడ ఒక 90 degrees, ఇక్కడ ఒక 90 degrees, ఇక్కడ ఒకటి, అంటే 4 90 degrees ఉన్నట్టే కదా. ఆ 4 ఇవే కదా, 1 2 3 4. మరి 4 90 degrees ఉన్నప్పుడు 4 90 degrees ఉన్నాయంటే 9 4 36 కాబట్టి 360 degrees. 360 degrees అంటే ఒక వృత్తం మొత్తానికి సమానము. ఇది చూడండి, ఈ 4 పార్ట్లు కలిపేస్తే మనకు ఒక ఫుల్ సర్కిల్ అనేది మనకు వచ్చేస్తుంది. కాబట్టి అందుకే ఈ 4 పార్ట్ల వైశాల్యం అనేది ఒక వృత్త వైశాల్యానికి సమానం. ఈ 4 సెక్టార్ వైశాల్యాలు, ఈ 4 వైశాల్యాలు వృత్త వైశాల్యానికి సమానమవుతుంది. రైట్, అది చేయండి, మీరు చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ కింది పటంలో షేర్ చేసిన స్థల వైశాల్యం ఎంత అని అడిగిండండి. మరి ఒకసారి పటాన్ని అబ్జర్వ్ చేయండి. పటాన్ని అబ్జర్వ్ చేస్తే పైన ఇట్లుంది, మళ్ళీ దీని లోపల
ఇంకోటి వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా కింద కూడా ఇట్లాంటిదే అన్నట్టు ఇట్లాంటిదే ఉండి దీని లోపల మళ్ళీ ఇంకో అర్ధవృత్తం వచ్చింది. మరి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఒక అర్ధవృత్తం, ఇది ఒక అర్ధవృత్తం, ఈ రెండు కలిపితే ఒక వృత్తం అయిపోతుందా లేదా? ఈ పైన ఉన్నది ఈ కింద ఉన్నది కలిపితే. అదేవిధంగా ఇగో దీన్ని కలిపితే కూడా ఒక వృత్తం అవుతుందండి. చూడండి, ఈ పార్ట్ని ఈ కింద పార్ట్ని మనం కలిపేస్తే ఒక వృత్తంలాగా అవుతుంది లేదా? ఈ రెండింటిని కలిపితే. ఎందుకు? రెండిటి యొక్క వ్యాసాలు 7 సెంటీమీటర్సే ఉంది. మళ్ళీ మనకి ఇక్కడ ఇచ్చిండు దీని యొక్క వ్యాసం 14 సెంటీమీటర్లు అన్నాడు. అంటే దీని అర్థం ఏమంటే, కరెక్ట్గా ఆలోచిస్తే ఒక పెద్ద వృత్తం లోపల చిన్న వృత్తం ఉన్నట్టు ఉందండి. ఇది పెద్ద వృత్తం లోపల చిన్న వృత్తం లాగా ఉంది. ఈ పెద్ద వృత్తం యొక్క వ్యాసం ఇది 14 సెంటీమీటర్లు. అప్పుడు ఈ చిన్న వృత్తం యొక్క వ్యాసం ఇది ఏదైతే ఉందో ఇది దీంట్లో సగం 7 సెంటీమీటర్లు ఉంది. మరి దీన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకు అంగుళ్యాకార వైశాల్యం కనుక్కోవడానికి ఏముందో అంటే, ఇది మొత్తం వృత్తం అయితే దీని లోపల ఇంకో చిన్న వృత్తం ఉంది. మనకి ఈ ఏరియా వైశాల్యమే కదా మనకు అడిగాడు. అంటే ఇది కంకణాకార వైశాల్యం, లేకపోతే అంగుళ్యాకార వైశాల్యం, లేకపోతే వృత్తాకార బాట వైశాల్యం, ఇట్లా మనం ఎన్ని పేర్లనే చెప్పుకోవచ్చండి. కాబట్టి ఈ వైశాల్యం కావాలంటే, ఇంకా డైరెక్ట్ చెప్పాలంటే, పెద్ద వృత్త వైశాల్యంలో నుంచి చిన్న వృత్త వైశాల్యాన్ని తీసేయాలి. మనకు అదే కదా అంగుళ్యాకార వైశాల్యం అంటే ఏమన్నట్టు, పెద్ద వృత్త వైశాల్యం పై R² మైనస్ పై r², చిన్న వృత్త వైశాల్యం. మరి ఇది తెలవాలంటే అప్పుడు అందుకే మనం ఏం చేసినాం, పైని కామన్ తీసుకొని R² మైనస్ r² అని రాసుకున్నాం. ఇది కంకణం యొక్క వైశాల్యం కనుక్కోవడానికి సూత్రం. ఏరియా ఆఫ్ ఏ రింగ్ అన్నట్టు పై R² మైనస్ r². మరి R విలువ ఎంత? R విలువ రావాలంటే పెద్ద వృత్తం యొక్క వ్యాసం 14 సెంటీమీటర్లు అయినప్పుడు దీని యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అవుతుంది. చిన్న వృత్తం యొక్క వ్యాసం 7 సెంటీమీటర్లు అయినప్పుడు దీని యొక్క వ్యాసార్థం 7/2 సెంటీమీటర్లు అవుతుంది. అంటే ఏమన్నట్టు 22/7. పై విలువ R విలువ 7² 7 into 7² మైనస్ r విలువ 7/2 హోల్ స్క్వేర్ అంటే 3.5 హోల్ స్క్వేర్. దీన్ని 22/7 ఇంటూ 7² అంటే 49 మైనస్ 7² 49/4 అండి. ఇప్పుడు 49/4, ఈ 4ని కనుక మనం కామన్ తీస్తే నెక్స్ట్ ఏమొస్తుంది, 22/7 ఇంటూ 4ని కామన్ తీస్తే ఇక్కడ చూడండి 4తో దీన్ని గుణించాల్సి వస్తుంది. ఇది 49 ఉంది. ఫర్ సపోజ్ ఇది 50 అనుకుంటే, ఇది 50 ఉంది అనుకుంటే 54 200, ప్రతి దానికి ఒక్కోటి తక్కువ ఉంది కాబట్టి అట్లా 4 సార్లు తక్కువ ఉంది కదా, ఇంటూ 4 కదా. కాబట్టి 200 నుంచి 4 పోతే 196. క్యాల్కులేషన్ ఇట్లా ఈజీ చేసుకునొచ్చండి. -49/4 అండి కామన్ తీస్తే. మరి చూద్దాం, 22/7 196 నుంచి 49 తీసేస్తే 196 నుంచి ఫర్ సపోజ్ ఇక్కడ సేమ్ మళ్ళీ 50 అనుకుంటే 196 నుంచి 50 తీసేస్తే మనకు 146 వస్తుంది. ఇంకోటి ఎక్కువ తీసేసినాం కదా కాబట్టి 147/4 అండి. ఇప్పుడు చూడండి 7 1 7, 7 2 14, 7 1 7, 2 2 4, 2 11 22. అంటే 21/2 చేస్తే 11 into 21/2 చేస్తే ఇది 10.5 వస్తుందండి. ఎందుకు చూడండి, 21లో సగం 10.5, 10.5 ఇంకో 10.5 కలిపితే 21 వస్తుంది. ఇప్పుడు 11 into 10.5, 11 10 110, 11 5 55 కాబట్టి 5.5 అంటే 115.5 అండి. 115.5 సెంటీమీటర్ స్క్వేర్ అనేది దీని ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి ఏం లేదు. పటం ఏ రకంగా ఇచ్చినా కానీ మనకి దాంట్లో ఏదో ఒక లిటికేషన్ ఉంటుంది. అంటే సింపుల్గా ఆన్సర్ రావడానికి ఉంటుంది. మనం దీని వైశాల్యం వేరు, దీనిది వేరు, మళ్ళీ ఈ సగంది వేరు, ఈ సగంది వేరు, అదంతా అవసరం లేదండి. ఇది మొత్తం కూడా ఒక వృత్తాకార బాట వైశాల్యం లెక్కనే ఆ రూపంలో ఉంది. కాకపోతే ఇచ్చినటువంటి కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి. పటం ఇచ్చినప్పుడు దాంట్లో ఏదో ఒకటి మనకు ఈజీ మెథడ్లో రావడానికి ఏదో ఒక చిన్న క్లూ ఉంటుంది. ఆ క్లూని మనం పట్టుకుంటే ఈజీగా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. కాబట్టి 115.5 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మన ఆన్సర్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. 4 సమాన వ్యాసార్థాలు గల అర్ధవృత్తాలను మరియు 2 సమాన వ్యాసార్థాలు 42 సెంటీమీటర్లుగా గల పెద్ద అర్ధవృత్తాలను పటంలో చూపిన విధంగా అమర్చిన షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం సెంటీమీటర్ స్క్వేర్లలో ఎంత?
మరి ఇక్కడ 4 సమాన వ్యాసార్థాలు గల అర్ధవృత్తాలు ఉన్నాయి అంటుండు. మరి అవి ఎక్కడ ఉన్నాయి సార్? ఫస్ట్ మనకు తెలియాలి కదా అవి ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇగో ఇది 1, నెక్స్ట్ ఇది 2, ఇది 3, నెక్స్ట్ ఇది 4. మనం కొద్దిగా పటం గీయడం అటు ఇటు అయిందండి. మీకు ఎగ్జామ్లో అయితే కరెక్ట్ వస్తుంది. అంటే 1, 2, 3, 4 4 సమాన వ్యాసార్థాలు గల అర్ధవృత్తాలు. నెక్స్ట్ ఏమన్నాడు? 2 సమాన వ్యాసార్థాలు 42 సెంటీమీటర్లుగా అర్ధవృత్తాలు. మరి అవి ఎక్కడ ఉన్నాయంటే ఇదండి, ఈ టోటల్ పార్ట్. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడి వరకు. రైట్, ఈ పార్ట్ మొత్తం ఒకటి, ఈ పార్ట్ మొత్తం అవి 42 సెంటీమీటర్లు వ్యాసార్థాలుగా గల అర్ధవృత్తాలు. అంటే వీటి యొక్క వ్యాసార్థాలు ఇది 42 అన్నట్టు, దీని యొక్క వ్యాసార్థం కూడా 42. మరి దీన్ని ఎట్లా చేయాలి సార్? ఎట్లా చేస్తే కరెక్ట్ సార్ అని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బ్యాక్ వద్దాం, మీకు పటం మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా. రైట్, చూడండి మనకి ఎవేవో తెలిసిపోయినాయి కాబట్టి ఒకసారి మంచిగా అబ్జర్వ్ చేయండి. మనకు ఒక స్ట్రేట్ లైన్ ఉంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని తీసుకుంటే ఇక్కడ వరకు తీసుకున్నా, నేను ఇక్కడ వరకు తీసుకున్నా. దీంట్లో ఈ పార్ట్ ఖాళీగా ఉందండి, ఈ పార్ట్ ఖాళీగా ఉంది. ఇదంతా కూడా ఫిలప్ అయిపోయి ఉంది కదా, ఇదంతా కూడా ఫిలప్ అయిపోయి ఉంది. ఇది కొద్దిగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండి, అందుకే కొద్దిగా లేట్ అవుతుంది, లెంతీగా అనిపిస్తుంది. కాకపోతే మీకు కాన్సెప్ట్ అర్థమైతే ఎగ్జామ్లో ఏ రకంగా అంటే ఇవే పటాలు ఇవ్వాలని లేదు, దీన్ని ఏమన్నా చేంజ్ చేసి ఇవ్వచ్చు, అప్పుడు కూడా మీకు ఆన్సర్ రావాలి కాబట్టి డీటెయిల్గా చెప్తున్నా, అందుకే జాగ్రత్త వినండి. మనకిప్పుడు ఈ పటం అనేది ఈ భాగం అనేది ఈ రూపంలో ఉంది, దీంట్లో ఇది ఖాళీగా ఉంది. నెక్స్ట్ ఈ భాగానికి వస్తుంది. ఇప్పుడు ఇదే రేఖ పైన ఈ భాగానికి వస్తున్నా. ఈ భాగం అనేది మనకు చూడండి, ఈ భాగం ఇట్లుంది, దీంట్లో ఈ ప్రాంతం ఖాళీగా ఉంది కదా, ఈ ప్రాంతం ఖాళీగా ఉంది, అది ఇక్కడ గీసేసిన. మిగిలినటువంటిది మొత్తం కూడా మనకు ఫిలప్ అయిపోయి ఉంది. కాకపోతే అక్కడ బ్లూ కలర్ ఉంది, ఇక్కడ నేను రెడ్ కలర్లో గీస్తున్నా. రైట్, మరి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే మనకు ఈ భాగము అర్ధవృత్తం, ఇది మొత్తం కూడా అర్ధవృత్తం. మరి ఈ రెండింటిని కలిపేస్తే మనకు ఇట్లా అవుతుందా లేదా? ఫుల్ వృత్తం అవుతుందా లేదా? మరి ఫుల్ వృత్తం అవుతుంది సార్. కాకపోతే ఏమవుతుంది? ఇక్కడ ఈ భాగం ఖాళీగా ఉంటుంది, అక్కడ ఈ భాగం ఖాళీగా ఉంటుంది, మనకి ఈ రూపంలో వస్తుంది. ఈ మిగిలిందంతా కూడా ఫిలప్ అయిపోతుంది. మంచిగా వినండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. రైట్, ఇప్పుడు మనం తీసుకున్న ఏందండి, మనం తీసుకున్నటువంటిది కేవలం ఇంతవరకే భాగాలు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఈ భాగాన్ని మనం తీసుకోలే, ఎందుకంటే ఈ కింద ఉన్నది సగం వృత్తం లాగా ఉంది, ఈ పైన ఉన్న సగం వృత్తం లాగా ఉంది. ఈ భాగాల్ని తీసుకున్నాం. మరి ఈ భాగం మనం తీసుకోలేం. కానీ ఇక్కడ ఒక్కసారి ఆలోచిస్తే మనకు ఆల్రెడీ ఏమన్నాడు? 4 సమాన వ్యాసార్థాలు అన్నాడు. ఈ వ్యాసార్థం, ఈ వ్యాసార్థం, ఈ వ్యాసార్థం, ఈ వ్యాసార్థం సమానంగా ఉన్నటువంటి అర్ధవృత్తాలు ఇవి. అంటే దీని వ్యాసార్థం సమానంగా ఉందంటే ఇది ఫిలప్ చేసేటటువంటి ఏరియా ఈ ఏరియాకి సమానం అవుతుందా లేదా? అందుకే ఈ సెకండ్ నంబర్లో ఏదైతే ఉందో దాన్ని తెచ్చి, ఈ సెకండ్ నంబర్లో ఉన్నదాన్ని తెచ్చి ఇక్కడ ఫిలప్ చేసేస్తే ఇది మొత్తం అర్ధవృత్తం లాగా అయిపోతుందా లేదా? రైట్, ఇటు సైడ్ అర్ధవృత్తం అయిపోయింది. ఇప్పుడు మనకు ఈ మిగిలినటువంటి ఈ 1 నంబర్ ఏది ఉందో దీన్ని తీసుకుపోయి ఇక్కడ ఫిలప్ చేసేస్తే ఇది కూడా పూర్తవుతుందా లేదా? రైట్, ఇది కూడా పూర్తయిపోయింది సార్. అంటే ఏమైంది? ఇప్పుడు ఇది మొత్తం వృత్తం లాగా అయిపోయింది. అంటే మనకి ఇచ్చింది ఒక వృత్తం అన్నట్టు, కాకపోతే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పటాన్ని అటు ఇటు వేసి ఇచ్చిండు. మనకి ఇచ్చింది ఒక పూర్తి వృత్తము. అంటే ఏం చేస్తున్నాం? ఇక్కడ ఏదైతే ఫిలప్ అయినటువంటి భాగం ఉందో దాన్ని తెచ్చి ఇక్కడ అతకబెట్టేస్తే ఇది ఫిలప్ అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయింది, దీని 10 ఫిలప్ అయిపోయింది కదా, దాన్ని తీసేసిన, ఫిలప్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఈ ఫిలప్ అయిన భాగాన్ని ఇక్కడ పెట్టేస్తే ఇది కూడా సగం వృత్తం లాగా అయిపోయింది.
అంటే ఇప్పుడు దీని పని కూడా అయిపోయింది, దీన్ని కూడా తీసేస్తున్నా. అంటే ఇప్పుడు మనకు అది మొత్తం ఇట్లా వృత్తంలాగా అయిపోయింది. ఇప్పుడు ఏమంటుండు, మరి మొత్తం వృత్తంలాగా అయినప్పుడు దీని వ్యాసార్థం ఆల్రెడీ మనకి ఇచ్చిండు. దీని వ్యాసార్థం ఈ పెద్ద ఉన్నదాని వ్యాసార్థం 42 సెంటీమీటర్లని ఇచ్చేసిండు. కాబట్టి ఇప్పుడు మనకు వృత్త వైశాల్యం కనుక్కుంటే సరిపోతుందండి. ఇది కాస్త లెంత్గా మీకు అనిపించి ఉండొచ్చు, సార్ ఇంత ఎక్కువ టైం ఎందుకు తీసుకుంటుంది, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి. ఎగ్జామ్లో ఇట్లాంటి షేప్స్ ఇచ్చి వైశాల్యం కనుక్కోమంటే మనకు అంటే ఆన్సర్ అక్కడనే దొరుకుతుంది, కానీ మనం వెతకడంలోనే మన తెలివిని ఉపయోగించాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇది ఈ భాగము ఈ భాగం దీన్ని ఈ భాగం దీన్ని ఫిల్ చేసేసిన. ఇప్పుడు పూర్తి వృత్తమైంది. దీని యొక్క వ్యాసార్థము 42 సెంటీమీటర్లు. మన 42 సెంటీమీటర్లు వ్యాసార్థంగా గల వృత్త వైశాల్యం కనుక్కుంటే మనకు ఆన్సర్ అయిపోతుంది. 5r² 22/7. r విలువ 42 కాబట్టి 42 × 42 7 42 22 × 6 6 రెంట్ల 12కు 2 చేతన 1 6 రెంట్ల 12 1 13 132 మైనస్ మైనస్ కాదు ఇంటూ 132 ఇంటూ 42 చేస్తే మన ఆన్సర్ వస్తుంది 132 × 42. చూడండి 2 రెంట్ల 4 2 3 6 2 1 2 4 రెంట్ల 8 4 3 12కు 2 చేతన 1 4 1 4 1 5 రైట్ 4 8 6 14కి 4 చేతన 1 2 4 1 5 5544 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ ఆప్షన్ 4 అనేది మనకు రైట్ ఆన్సర్. 5544 సెంటీమీటర్ స్క్వేర్ మనకు ఆన్సర్ అనేది అక్కడనే ఉండండి. కేవలం వృత్త వైశాల్యం కనుక్కున్నది ఉంది, దాంట్లో ఏం పని లేదు. కాకపోతే ఇచ్చినటువంటి దాన్ని మిగిలిన దాంట్లోకి తీసుకెళ్లడం అనేది కాన్సెప్ట్ మనకు అర్థం కావాలి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇది ఇప్పుడు మీరు ఆలోచించవచ్చండి, దాన్ని బేస్ చేసుకొని దీన్ని ఆలోచించవచ్చు. 4 అర్ధవృత్తాలు 2 పావు వృత్తాలు పటంలో చూపిన విధంగా జత చేయబడినవి. OA = OB = OC = OD = 14 సెంటీమీటర్లు. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 14, ఇటు 14, ఇటు 14 అయినా షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం ఎంత? మరి షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం కనుక్కోమంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఒకవేళ ఇదంతా ఫిల్ అయిపోయి ఉంటే దాని అర్థం అది పూర్తి వృత్తం అన్నట్టే కదా. ఇది మొత్తం పూర్తి వృత్తము. దీంట్లో మనకు దీన్ని పక్కన పెట్టేస్తే 4 అర్ధవృత్తాలు ఇచ్చింది కదా, అవి సార్ ఇవ్వంటే ఇప్పుడు దీన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది 1 అండి, ఇగో ఇటు సైడ్ ఉన్నది 2, ఇగో ఇది 3, ఇటు ఉన్నది 4. ఈ 4 అర్ధవృత్తాలు ఇచ్చిండు. మళ్ళీ 2 పావు వృత్తాలు అన్నాడు, అవి సార్ అంటే ఇది పావు వృత్తాలు ఇవి అంటే ఇది అండి. ఇది మొత్తం అంటే అర్ధవృత్తాలు అన్నప్పుడు ఇది అర్ధవృత్తం కిందికి వచ్చేసింది. ఇప్పుడు పావు వృత్తం అంటే ఇదండి, ఈ పార్ట్ మరియు ఈ పార్ట్. చూడండి పావు వృత్తాలను ఇక్కడ గీస్తున్నా. ఇదే దాంట్లో ఈ పార్ట్ పావు వృత్తాలు. పావు అంటే 1లో 4 భాగము. ఇప్పుడు ఈ పార్ట్ని చూస్తే మనకు 25% ఉంటుంది, అంటే 1/4 ఉంటుంది. ఇది కూడా 1/4 ఉంటుంది. ఇవి పావు భాగాలు మనకి ఇచ్చినాయి. మరి 4 అర్ధవృత్తాలు ఇవ్వని చెప్పినాం. ఇదొక అర్ధవృత్తం, ఇదొక అర్ధవృత్తం, ఇదొక అర్ధవృత్తం, ఇదొక అర్ధవృత్తం. రైట్, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సేమ్ ఇందాకట్లాగే ఇప్పుడు ఈ పార్ట్ ఇవి 4 సేమ్ కదా, 4 అర్ధవృత్తాలు అన్నారు కదా. మరి ఈ పార్ట్ ఖాళీగా ఉంది, ఈ పార్ట్ వైశాల్యం ఏదైతుందో అది దీనికి సమానం కదా. అందుకే దీన్ని తెచ్చి దీంట్లో నింపేస్తే ఇది నిండిపోతుందా లేదా? ఇదంతా నిండిపోయిందా లేదు? ఇప్పుడు రైట్, ఇదంతా నిండిపోయింది సార్. ఓకే, ఒక పని అయిపోయింది. అంటే ఏమన్నట్టు, ఇటు సైడ్ ఏదైతే ఉందో ఇది ఖాళీగా అయిపోయింది. ఇది ఖాళీగా అయిపోయి ఇది వచ్చి దీన్ని ఫిల్ చేసేసింది. అట్లనే ఇటు నిండుగా ఉన్న దీన్ని కూడా ఫిల్ చేస్తుంది. అంటే ఇది కూడా నిండిపోతుంది, ఇది కూడా నిండిపోయింది, ఇది కూడా నిండిపోయింది. అంటే ఇప్పుడు మనకేంటండి, ఇప్పుడు పటం వాస్తవంగా ఈ రూపంలోకి వచ్చేసింది. ఇది ఫిలప్ అయిపోయింది, ఇది ఫిలప్ అయిపోయింది. రైట్, ఈ రూపంలోకి వచ్చిందంటే అంటే దీన్ని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇట్లుంటే మనకు ఫుల్ సర్కిల్ అవుతుండేనా లేదా?
మరి ఈ 4 భాగాలు ఉంటే సర్కిల్ అయ్యేది. ఇప్పుడు ఈ భాగము ఈ భాగము ఇవి రెండు ఫిలప్ అయిపోయినాయి. అంటే సగం వృత్తం అయిందా లేదా? అర్ధవృత్తం అయిపోయింది. అంటే ఈ భాగం దీన్ని ఈ భాగం దీన్ని ఫిలప్ చేస్తే ఇది మొత్తం ఆలోచిస్తే ఇగో ఇట్లుంటే, ఒకవేళ ఇట్లుంటే ఫుల్ వృత్తం ఉండేది. ఈ భాగం ఇటు ఈ భాగం ఇటు వచ్చుడికి ఇగో ఇట్లా సగం వృత్తం అయిపోయింది. మరి సగం వృత్త వైశాల్యం కనుక్కుంటే సరిపోతుంది కదా. అదే కదా షేడ్ చేయబడినటువంటి ప్రాంతము. సగం వృత్త వైశాల్యం కావాలంటే మొత్తం వృత్త వైశాల్యంలో ఇది సగం πr²/2. అర్ధవృత్త వైశాల్యానికి సూత్రం πr²/2. మరి మనకి తెలవాల్సింది ఓన్లీ r విలువ. మరి ఇది మొత్తం వ్యాసం అయితే ఇది సగం వ్యాసార్థం. ఆల్రెడీ ఈ వ్యాసార్థం విలువనే మనకు 14 సెంటీమీటర్లని ఆల్రెడీ మనకు చెప్పిండు. OA = OB = OC = OD. మరి OA అనేది వ్యాసార్థమే, OC వ్యాసార్థమే, OD వ్యాసార్థమే, OB వ్యాసార్థమే. కాబట్టి 22/7 ఇంటూ r అంటే మనకు 14 × 14 r²/2 కదా, /2 అండి. 7 1లో 7 2లో 2 క్యాన్సల్. 22 × 14 14 2 28 8 చేతన్ 2 మళ్ళీ 14 2 28 2 30 308 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. రైట్, దీనికి కూడా ఆన్సర్ దీంట్లోనే ఉంది. మనం వెతకాలి, ఏదైతే ఫిల్ లేదో దాన్ని ఫిల్ చేసుకుంటే దీన్ని మొత్తం వృత్తం అనుకుంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా దొరుకుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. కింది పటంలో షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం ఎంత అని అడిగిండండి. మరి చూద్దాం. ఇది ఒక హాఫ్ సర్కిల్ లాగా ఉంది, సగం వృత్తం లాగా ఉంది. దీంట్లో మళ్ళీ ఇది వేరేలాగుంది, ఇది వేరేలాగుంది. ఇది 14 సెంటీమీటర్లట దీని యొక్క వ్యాసం. మరి ఇక్కడ ఓన్లీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు అండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 7 సెంటీమీటర్ అని ఇచ్చిండు. ఇది 7 సెంటీమీటర్ ఇట్లుంది కదా, ఇట్లా ఏదైతుందో ఇది 7 సెంటీమీటర్, ఇది 14 సెంటీమీటర్. అంటే ఇది మొత్తం కలిపితే ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు 21 సెంటీమీటర్. దాని యొక్క ఏది ఈ మొత్తం అర్ధవృత్తం యొక్క వ్యాసం అనేది 21 సెంటీమీటర్. ఇప్పుడు వ్యాసార్థం అనేది 21/2 సెంటీమీటర్. ఎందుకు? వ్యాసంలో సగం ఉంటుంది. అప్పుడు దీని యొక్క వ్యాసం 14 సెంటీమీటర్లు. ఇప్పుడు మనకు అడిగింది ఏమండి, ఈ షేడ్ చేయబడినటువంటి ప్రాంత వైశాల్యం కావాలి. మరి షేడ్ చేయబడినటువంటి ప్రాంత వైశాల్యం కావాలంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది మొత్తం ఉంది, దీంట్లోకి వెళ్ళి ఈ మొత్తం వైశాల్యం కనుక మనకు తెలిస్తే, ఈ మొత్తం అర్ధవృత్తం ఉంది, ఈ అర్ధవృత్త వైశాల్యంలో నుంచి ఈ మొత్తం అర్ధవృత్త వైశాల్యంలో నుంచి మనకు ఈ మొత్తం అర్ధవృత్త వైశాల్యం ఏదైతుందో ఈ మొత్తం అర్ధవృత్త వైశాల్యంలో నుంచి దీన్ని తీసేస్తే ఈ రెడ్ కలర్లు ఏదైతే గీస్తున్నామో దీన్ని తీసేస్తే ఈ మిగిలిందే కదా షేడ్ చేయబడ్డది. అంటే ఇక్కడ ఏదైతే వస్తుందో దీన్ని మనం తీసేస్తే ఈ మిగిలిందంతా షేడ్ చేయబడ్డది. మరి ఫస్ట్ పెద్ద అర్ధవృత్త వైశాల్యం కావాలి, దాని నుంచి చిన్న అర్ధవృత్త వైశాల్యాన్ని తీసేయాలి. అంటే పెద్ద అర్ధవృత్త వైశాల్యం మైనస్ చిన్న అర్ధవృత్త వైశాల్యం తీసేస్తే మిగిలింది షేడ్ చేయబడినటువంటి ప్రాంతం. మరి పెద్ద అర్ధవృత్తం యొక్క వైశాల్యం కావాలంటే πr², క్యాపిటల్ R తీసుకుందాం పెద్దది కాబట్టి. చిన్నది కావాలంటే -π స్మాల్ r². కాకపోతే ఇది అర్ధవృత్త వైశాల్యం కదా, అందుకే /2 ఉంటుంది. ఎందుకు? ఫుల్ వృత్తం అయితే మనం πr² తీసుకుంటాం, అర్ధవృత్తం అంటే πr²/2 అండి. మరి ఇక్కడ చూడండి 22/7. r విలువ ఎంత? ఇక్కడ r విలువ ఇది మొత్తం 21/2 ఇంటూ 21/2 డివైడెడ్ బై 2 కదా. ఈ 2ని ముందే రాస్తున్నా అండి 1/2 అని. ఇప్పుడు ఈ పార్ట్ రాసినాం మనం, చూడండి ఇక ఈ పార్ట్ రాసినాం. ఎందుకు? ఇక 1/2 π విలువ 22/7, r విలువ పెద్ద వృత్తం కాబట్టి 14 + 7 21 వ్యాసం. దాంట్లో సగం 21/2 అంటే 21/2. సార్ ఎందుకు 10.5 అని రాస్తలేరు? 10.5 అని రాస్తే మనకు క్యాలిక్యులేషన్ లేట్ అవుతుంది, ఎక్కువ అవుతుంది. అందుకు 21/2 అని రాస్తున్నా, 21/2. రైట్, దీని నుంచి మైనస్ దేన్ని తీసేయాలి? చిన్న అర్ధవృత్త వైశాల్యాన్ని తీసేయాలి. కాబట్టి 1/2 π విలువ 22/7, r విలువ ఈ మొత్తం విలువ 14 అయినప్పుడు
వ్యాసం విలువ 14 అయితే గీ విలువ 14 అయితే వ్యాసార్థం దీంట్లో సగం కాబట్టి 7 × 7 అండి. రైట్, చూద్దాం. 7 ఒకట్ల 7 మూడులో, 2 ఒకట్లో 2 11లో, 11 × 3 × 21. ఇంకా క్యాన్సల్ కాదండి. ఇక్కడ 7 7 క్యాన్సల్, 2 ఒకట్ల 2 11లో, ఇక్కడ 11 మూడులో 33, 33 × 21/4 మైనస్ 11 7లో 77. మరి 33 × 21 చేస్తే 33 × 21 చేస్తే 21 మూల 63కి 3 చేతన 6, 21 మూల 63 6 69, 693/4 మైనస్ 77 అండి. మరి 693/4 చేస్తే 693ని 4తో భాగిస్తే 4 ఒకట్ల 4, 2 మిగిలింది 29 అయింది, 4 28, 1 మిగిలింది 13 అయింది, 4 మూల 12, 1 మిగిలింది 10 అయింది, పాయింట్ పెడితే మళ్ళీ 4 2 8, 4 5లో 20, 173.25 అంటే 173.25లో నుంచి 77 తీసేస్తే 173.25 నుంచి 77ని తీసేస్తే ఇది 2 5, 13 నుంచి 7 పోతే 6 అండి. అప్పిచ్చినాం కాబట్టి 6 ఉంటుంది, 16 నుంచి 7 పోతే 9 అండి. 96.25, 96.25. ఆప్షన్ 1 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అండి. మనకు ఇంత డిఫికల్ట్గా ఇవ్వకపోవచ్చు, కానీ మీకు క్యాలిక్యులేషన్ ప్రాక్టీస్ అవుతుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు, అంటే ఎట్లా చేయాలి ఫస్ట్ ఇది వాస్తవంగా ఆలోచిస్తే ఇగో ఈ పెద్ద అర్ధవృత్తం నుంచి చిన్న అర్ధవృత్తం తీసేస్తున్నాం అంతే. పెద్ద అర్ధవృత్త వైశాల్యానికి ఫార్ములా ఏ అర్ధవృత్తమైనా πr²/2. ఇక్కడ రెండిట్లలో ఆర్ సేమ్ రాయొద్దు కాబట్టి ఒకదానికి క్యాపిటల్ ఆర్ అని ఒకదానికి స్మాల్ ఆర్ అని మనం అనుకుంటున్నాం. πr²/2 నుంచి πr²/2ని తీసేస్తున్నాం. పెద్ద అర్ధవృత్త వైశాల్యం నుంచి చిన్న అర్ధవృత్త వైశాల్యం తీసేస్తే మనకు 96.25 cm² అనేది మనకు ఆన్సర్ వచ్చింది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక సెక్టార్ వైశాల్యం 924 చదరపు సెంటీమీటర్లు, దాని వ్యాసార్థం 42 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత? మరి సెక్టార్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. సెక్టార్ అనేది వృత్త కేంద్రం వద్ద ఎంతో కొంత కోణం చేస్తూ ఈ చాపాన్ని ఆధారంగా చేసుకుని, అంటే వృత్త చాపం ఏదైతే ఉందో దీని యొక్క రెండు చివర్లు ఉన్నటువంటి వ్యాసార్థాలు కేంద్రం వద్ద చేసేటటువంటి కోణం ఈ చాపం, వీటి మధ్య ఉన్నటువంటిదే సెక్టార్ వైశాల్యం. మరి సెక్టార్ వైశాల్యానికి మనం రెండు సూత్రాలు చెప్పుకున్నాం. ఫస్ట్ సూత్రం ఏదండి? ఈ θ/360 ఇంటూ πr². అంటే వృత్త వైశాల్యంలో ఇది ఎంత కోణం చేస్తుందో 360లో దాంతో. నెక్స్ట్ LR/2 అని చెప్పుకున్నామండి. A = LR/2 అని చెప్పుకున్నాం. మనకి ఇప్పుడు ఏమడిగిండు? సెక్టార్ యొక్క చుట్టుకొలత అంటే ఏం కావాలి? ఇగో ఈ వ్యాసార్థము ఈ చాపం పొడవు కావాలి. ఇదే కదా చుట్టుకొలత అంటే. ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా వచ్చి ఇక్కడ వరకు వెళ్తే ఇది దీని యొక్క చుట్టుకొలత. ఇక్కడ స్టార్ట్ అయిందంటే మళ్ళీ అక్కడ వరకు వెళ్ళాలి. అంటే రెండు వ్యాసార్థాల పొడవులు తెలవాలి, అంటే వ్యాసార్థం తెలవాలి. అట్లాంటి రెండు కావాలి, 1 2, మళ్ళీ చాపం పొడవు తెలవాలి. మరి చాపం పొడవు తెలవాలంటే ఇవి దీంతో చాపం పొడవును మనం కనుక్కోరాదు, ఇవి దీంతో కనుక్కోవచ్చు. ఎందుకు? మనకి ఏరియా అనేది ఇచ్చిండు. సెక్టార్ వైశాల్యం A = 924 కాబట్టి 924 = L తెలియదు కదా, L. R విలువ ఇగో వ్యాసార్థం ఇచ్చిండు 42 అని, L × 42/2. రైట్, 2 ఒకట్ల 2 21, L = 924/21 అండి. 3 ఎక్కంలో పోతుంది కదా, 3 × 21, 3 × 9, 2 పోదు కాబట్టి 0, 3 × 24, 7 1 7, 7 4 28, 2 మిగిలింది, మళ్ళీ 7 4 28. L విలువ 44, R విలువ 42. మనకు సెక్టార్ యొక్క చుట్టుకొలత లేదా సెక్టారు పరిధి ఏది అడిగినా కానీ
పెరిమీటర్ ఆఫ్ ఏ సెక్టార్ చుట్టుకొలత అనేది ఏమన్నామండి? ఇది ఒక ఆరు, ఒక రెండు ఆర్లు, ఒక ఎల్ ప్లస్ 2r కాబట్టి 40 ఎల్ విలువ 44 ప్లస్ 2 ఇంటూ 42 84 44 ప్లస్ 84 128 అండి. 128 సెంటీమీటర్లు 128. ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. అంటే LR/2తో చేసినాం. రైట్, ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైతే ప్రీవియస్ క్లాస్ చూస్తే. వృత్త వ్యాసార్థం 7 సెంటీమీటర్లు మరియు సెక్టార్ కోణం 90 డిగ్రీలు అయిన సెక్టార్ వైశాల్యము. చూడండి, వృత్తం యొక్క మనకి ఏమి ఇచ్చిండు? వ్యాసార్థం 7 సెంటీమీటర్లు, సెక్టార్ కోణము 90 డిగ్రీస్ అట అండి. అంటే ఇక్కడ 90 డిగ్రీస్ కోణం చేస్తుంది. దీని వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయినా సెక్టార్ వైశాల్యానికి సూత్రం ఏమండి? θ/360 డిగ్రీస్ ఇంటూ πr². అంటే πr²లో ఇది ఎంత కోణం చేస్తుంది మొత్తంలో? మనం ఆల్రెడీ గత క్లాస్లోనే చెప్పుకున్నాం. ఈ θ అనేది 90 డిగ్రీస్ ఉంది కాబట్టి 90/360 ఇంటూ 22/7 ఇంటూ r విలువ 7 కాబట్టి 7 ఇంటూ 7 7 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 9 1 9 4 మళ్ళీ 2 2 4 2 11 22 11 ఇంటూ 7 77 77/2 77లో సగం ఎంత అండి? 77 అంటే 38 76 ప్లస్ 1 మిగిలింది. ఇక 38.5. ఎందుకు 38 76 ప్లస్ సగం 1 కాబట్టి 77/2 అంటే 38.5. మనకు 38.5 అనేది మన ఆన్సర్. లేదంటే దీన్ని ఇట్లా కూడా చేయొచ్చు అండి. చూడండి, ఇది ఈ వైశాల్యము మొత్తం వృత్త వైశాల్యంలో 4వ వంతు ఉందని నేను అంటున్నా. ఎందుకు సార్ 4వ వంతు ఉంది? ఎందుకు ఉందంటే ఇది 90 డిగ్రీలు, ఇటు 90 ఇటు 90 మొత్తం 4 90లు కలిపితే ఈ 360కి సమానం అయిపోతుండే. అందుకే డైరెక్ట్ దీన్ని πr²/4 చేసినా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి, మనకు చివరిగా చేసింది అదే. ఈ 90/360 చేస్తే మనకు 9 0 0 క్యాన్సల్, 9 1 9 అంటే 1/4 πr² చేసినట్టే కదా. కాబట్టి πr²/4 చేసినా కానీ ఇది 90 డిగ్రీస్ అయినప్పుడు మనకు ఆన్సర్ సేమ్ వస్తుంది. రైట్, నెక్స్ట్ ఇది ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు 14 సెంటీమీటర్లు. 10 నిమిషాల్లో ఈ ముళ్ళుచే ఏర్పడే ప్రదేశ వైశాల్యం ఎంత? రైట్, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇది గడియారము 12, ఇక్కడ 3, ఇక్కడ మెయిన్ 6, ఇక్కడ 9 అనేది మనం రాసుకున్నామండి. గడియారము ఇట్లుంది. రైట్, వాచ్ అనేది ఇట్లుంది అనుకున్నప్పుడు ఏమంటుండు? ముళ్ళు పొడవు నిమిషాల ముళ్ళు పొడవు 14 సెంటీమీటర్లట. అంటే దాని అర్థము ఇది కేంద్రం నుంచే ఉంటుంది. గడియారంలో మధ్య బిందువు నుంచే ముళ్ళు అనేటివి తిరుగుతూ ఉంటాయి. దీని పొడవు 14 సెంటీమీటర్లు అంటే ఈ వృత్తం యొక్క వ్యాసార్థం అన్నట్టు. ఈ వృత్తం యొక్క గడియారం అనేది కూడా వృత్తాకారంలో ఉంది. దాని యొక్క వ్యాసార్థం 14 సెంటీమీటర్లు అన్నట్టు. నిమిషాల ముళ్ళు ఇచ్చాడు. మరి 10 నిమిషాల్లో ఈ ముళ్ళుచే ఏర్పడే ప్రదేశ వైశాల్యం ఎంత? ఇది 10 నిమిషాలు ఈ నిమిషాల ముళ్ళు అనేది తిరిగితే అది ఎంత ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది? సార్ ఎట్లా చేద్దాం అంటే ఒకసారి ఆలోచించండి. నిమిషాల ముళ్ళు అనేది నిమిషాల ముళ్ళు అంటే ఏమండి? ఇక్కడ 1 2 3 ఉంటుంది, మళ్ళీ 4 5 6 7 8 9 10 11 12. మరి నిమిషాల ముళ్ళు ఎంత సమయంలో ఒక పూర్తి భ్రమణం చేస్తుంది అనేది మనకు కావాలి. మరి సెకండ్ల ముళ్ళు అంటే ఒక నిమిషంలో 60 సెకండ్లు తిరగాలి కాబట్టి ఇట్లా ప్రతి సెకండ్కి తిరుగుతూ పోతుంది. అదే నిమిషాల ముళ్ళు ఏం చేస్తుంది? ఈ ప్రతి 5 నిమిషాలకు ఒకసారి 12 నుంచి 1కి వస్తుంది, నెక్స్ట్ 5 నిమిషాలకు 1 నుంచి 2కి వస్తుంది, నెక్స్ట్ 5 నిమిషాలకు 3కి వస్తుంది, 4కి. అంటే ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఒకసారి ఇక్కడికి వెళ్ళిపోయిందంటే మనకు అప్పుడు 1 గంట అయినట్టు. అప్పుడు 1 గంట అయిందంటే ఒక పూర్తి భ్రమణం తిరిగినట్టు. ఒకసారి అది మొత్తం తిరిగిందంటే వృత్త వైశాల్యం ఎంత ఉందో అంత తిరిగినట్టు. అంటే దాని అర్థం ఏమి? నిమిషాల ముళ్ళు 60 నిమిషాలకు 360 డిగ్రీలు తిరుగుతుంది. మనకి ఎంత అడిగిందో అది 10 నిమిషాలలో
ఎంత తిరుగుతుంది, ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది? మరి 360 డిగ్రీలు తిరగడానికి మనకు 60 నిమిషాలు పడితే 360ని 60తోని భాగిస్తే మనకు 1 నిమిషంలో ఎంత తిరుగుతుందో తెలుస్తుంది. మనకు కావాల్సింది 10 నిమిషాలు కాబట్టి ఇంటూ 10 చేస్తే 10 నిమిషాలలో అది ఎన్ని డిగ్రీలో తెలిసిపోతుంది కదా. 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 6 1 6 6 6 10 60 అంటే అది 60 డిగ్రీలు తిరుగుతుందండి. 10 నిమిషాలలో 60 డిగ్రీలు తిరిగింది. సార్ 60 డిగ్రీలు ఎందుకు కనుక్కున్నాం అంటే ఇది ఒక వృత్తమైనప్పుడు ఈ వ్యాసార్థంతో ఈ 14 సెంటీమీటర్లు ఏదైతే ఇచ్చిండో దీంతో 60 డిగ్రీలు కోణం చేసేది, ఇవి 60 డిగ్రీలు కోణం చేసేటటువంటి ఈ సెక్టార్ వైశాల్యమే ఇప్పుడు మనకు కావాలి. ఇది అంటే ఏమన్నట్టు, ఇది ఇక్కడ నుండి ఇక్కడికి రావాలంటే 60 డిగ్రీల కోణం చేస్తుంది. మరి 60 డిగ్రీల కోణం చేసినప్పుడు ఇది ఎంత ఆక్రమించింది, ఈ ముళ్ళు అనేది ఎంత ఆక్రమించింది, ఈ వైశాల్యమే మనం కనుక్కోమన్నాడండి. ఈ వైశాల్యమే మనం కనుక్కోమన్నాడు. ఇంకో పద్ధతి చెప్తే 60 డిగ్రీలు కనుక్కోవడానికి. ఇప్పుడు మనకేం తెలుసు, నిమిషాల ముళ్ళు 60 నిమిషాలలో ఒక గంటలో 360 డిగ్రీలు తిరుగుతుంది. మరొక గంటని మన ఒక పూర్తి భ్రమణం తిరగాలంటే, అంటే ఒక మొత్తం వృత్తం చుట్టూ తిరగాలంటే మనకు అంటే 12 నుంచి మళ్ళీ 12కి రావాలంటే ఇది 12 భాగాలు ఉందా లేదా? 1 2 3 4 5 6 7 12 7 8 9 10 11 12 ఇది 12 భాగాలు ఉంది కదా. మరి నీకు 360 డిగ్రీలని తిరగాలంటే 12 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు 12 3 36 కాబట్టి ఒక భాగాన్ని తిరగాలంటే నువ్వు 30 డిగ్రీలు తిరుగుతావు. ఒక భాగాన్ని తిరగాలంటే 30 డిగ్రీలు తిరుగుతావు. మరి ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ నుండి ఫర్ సపోజ్ 3 వరకు అనుకోండి, 3 వరకు ఇది 90 డిగ్రీస్ ఉంటుందా లేదా? ఇప్పుడు ఇది 90 ఉంటుంది, ఇది 90 ఉంటుంది, ఇవన్నీ 90 డిగ్రీస్లు ఉంటాయి. 90 డిగ్రీలే మనకు 360 డిగ్రీలు ఏంది అంటే 12 నుంచి 3కు రావాలంటే ఇది 90 డిగ్రీలు తిరగాలి, 3 భాగాలు తిరగాలంటే. మరి చూడండి మనకేమన్నాడు, ఇది 30 డిగ్రీలు అనేది మరి ఎన్ని నిమిషాలలో తిరిగినట్టు అండి? 5 నిమిషాలలో. చూడండి ఇవి 5 10 15 20 25 30 35 40 45 50 55 60 కదా. అంటే 12 భాగాలు చేస్తే ప్రతి 5 నిమిషాలకి అది 30 డిగ్రీలు తిరుగుతుంది. 5 నిమిషాలకి 30 డిగ్రీలు తిరిగితే 10 నిమిషాలకి 60 డిగ్రీలు తిరుగుతుంది. మనకు మీదేం తెలిసిపోతుంది అంటే ఇవి 5 నిమిషాలకి ఇక్కడ వరకు వస్తుండే కోణం అనేది ఇది 10 నిమిషాలు కాబట్టి ఇక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు మనం తీసుకునేది ఈ ప్రాంత వైశాల్యం ఎంత అని అడిగిన మనకు. కాబట్టి అది 60 డిగ్రీస్ ఉంటుంది. 60 డిగ్రీస్ తోటి θ/360 ఇంటూ 22/7 ఇంటూ 14 ఇంటూ 14 అండి. ఎందుకు ఇది πr²? మనకు సెక్టార్ వైశాల్యానికి సూత్రం θ/360 ఇంటూ πr². ఇక్కడ θ విలువ మనకు ఆల్రెడీ కనుక్కున్నాం 60 డిగ్రీస్ కాబట్టి 60/360 డిగ్రీస్ ఇంటూ 22/7 ఇంటూ 14 ఇంటూ 14. మీకు కనుక కాన్సెప్టు మంచిగా అర్థమై ఉంటే ఇదంతా మనకు అవసరం ఉండదు, డైరెక్ట్ ఈ స్టెప్ మనం వేసేస్తాం. అదంతా అవసరం ఉండదు, మనం డైరెక్ట్ ఈ స్టెప్ కట్ చేస్తాం. ఎందుకు మనకి ఇది కాన్సెప్ట్ అర్థం కావడం కోసం అదంతా చెప్పుకున్నాం. 0 0 క్యాన్సల్, 6 1 6 6 ఇప్పుడు 7 1 7 2 14 2 1 2 3 6 అంటే 22 ఇంటూ 14/3 అండి. 22 ఇంటూ 14 డివైడెడ్ బై 3. 22 ఇంటూ 14 చేస్తే 14 2 28 చేతన్ 2 14 2 28 2 30. 308 డివైడెడ్ బై 3 చేస్తే 3 1 3 0 3 2 6 అంటే 102 2 శేషం మిగిలింది కదా. చూడండి 3 1 3 అయింది, 3 0 0 3 2 6 పోతే 2 మిగిలింది కాబట్టి 102 2 మిగిలింది, భాగించేది 3 కాబట్టి 102 పూర్ణాంకం 2/3. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు. రైట్, నెక్స్ట్ చూద్దాం. 14 సెంటీమీటర్లు వ్యాసార్థంగా గల వృత్తం యొక్క కేంద్రం వద్ద లంబకోణం చేయుచున్నది. అప్పుడు ఏర్పడిన అల్పవృత్త ఖండ వైశాల్యం కనుక్కోండి. రైట్, ఇది కూడా మంచి ప్రశ్న అండి. చూద్దాం. ఇది వృత్తం ఏమంటుండు, 14 సెంటీమీటర్లు వ్యాసార్థం గల వృత్తం యొక్క అన్నాడండి. మనకు వ్యాసం అనలేడు, అన్నాడు. అంటే ఒక జాని తీసుకుందాం. రైట్, ఇది దీని యొక్క ఏమి వ్యాసార్థం, దీని యొక్క వ్యాసార్థం 14 సెంటీమీటర్లు. రైట్, వ్యాసార్థం 14 సెంటీమీటర్లు. ఈ జాది వ్యాసార్థం 14 అంటే వ్యాసం అనేది 28 అవుతుంది.
ఏమంటుండు, వృత్తం యొక్క ఈ జా అనేది కేంద్రం వద్ద లంబకోణం చేస్తుందట. మరి ఈ కేంద్రం వద్ద లంబకోణం చేయాలంటే మనకి ఇట్లా ఉండాలి, రైట్. అంటే ఇక్కడ 90 degrees కోణం చేస్తుంది, ఇక్కడ 90 degrees కోణం వచ్చేటట్టు ఇట్లా మనం గీసుకున్నాం. ఇప్పుడు మనకేమంటుండు, అప్పుడు ఏర్పడిన అల్పవృత్తఖండ వైశాల్యం. మరి అల్పవృత్తం ఎక్కడ ఏర్పడింది, ఇది అల్పవృత్తం అండి, ఇది. దీని యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతుంది మనకు. అల్పవృత్తఖండ వైశాల్యం, ఈ అల్పవృత్తఖండ వైశాల్యం ఎంత అని అడిగింది. అల్పవృత్తఖండము, అధిక వృత్తఖండము, సెక్టారు, చాపము ఇవన్నీ కూడా గత క్లాసులలోనే చెప్పడం జరిగింది. ఒకసారి ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఆ క్లాసులు చూస్తే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. దీని వైశాల్యం ఎంత అన్నాడు. మరి దీని వైశాల్యం కావాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది మొత్తం ఏమండి, ఇది మొత్తం సెక్టార్ వైశాల్యమా కాదా, ఇది మొత్తం సెక్టార్ వైశాల్యం. మరి దీని నుంచి మనం ఏం తీసేయాలి, దీన్ని తీసేయాలి. దాని నుంచి దీన్ని తీసేస్తే, అంటే దాన్ని తీసేస్తే ఇది ఇక్కడ ఉందన్నట్టు, ఇది 90 degrees వచ్చేటట్టు. అంటే ఈ మొత్తంలో నుంచి దీన్ని తీసేస్తే మిగిలేది ఇదా కాదా. మరి ఇది ఏమండి, ఇప్పుడు గిది ఒక త్రిభుజం లాగా ఉంది, ఇది మొత్తం ఒక సెక్టార్. ఈ సెక్టార్ నుంచి ఈ త్రిభుజాన్ని తీసేస్తే మనకు మిగిలేదే అల్పవృత్తఖండ వైశాల్యం అవుతుంది. మరి ఈ త్రిభుజము 90 degrees తోటి ఏర్పడింది కాబట్టి ఈ త్రిభుజము లంబకోణ త్రిభుజము, ఈ త్రిభుజము లంబకోణ త్రిభుజము. మళ్ళీ దీని యొక్క ఏమంటుండు, మనకు వ్యాసార్థం అనేది 14 సెంటీమీటర్లు, ఇటు 14 సెంటీమీటర్లు ఉన్నప్పుడు ఇటు కూడా 14 సెంటీమీటర్లే ఉంటుంది. అంటే ఇది లంబకోణ సమద్విబాహు త్రిభుజము. రెండు భుజాల పొడవులు సమానంగా ఉన్నాయి కదా, లంబకోణం ఉంది, భుజాల పొడవులు 14 సెంటీమీటర్లు ఉంది, రైట్. ఓకే, ఇప్పుడు మనకు ఫస్ట్ ఈ సెక్టార్ వైశాల్యం కావాలి. సెక్టార్ వైశాల్యం అంటే 90 degrees తోటి చేసేటటువంటి వైశాల్యం θ/360 × πr². ఇక్కడ θ విలువ 90 degrees కాబట్టి డైరెక్ట్ 90/360 రాస్తున్నా. అంటే సెక్టార్ వైశాల్యం మైనస్ లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం లేదా లంబకోణ త్రిభుజ వైశాల్యం. మనకు త్రిభుజ వైశాల్యానికి సూత్రం 1/2 భూమి ఇంటూ ఎత్తు. ఏ త్రిభుజ వైశాల్యం అన్నా జనరల్ ఫార్ములా అది. మరి ఈ త్రిభుజానికి చూస్తే ఈ త్రిభుజానికి భూమి ఏదండి, భూమి దీని వ్యాసార్థం, దీని ఎత్తు కూడా దీని వ్యాసార్థమే. అంటే త్రిభుజం అది ఇట్లుంది, ఇది భూమి 14 సెంటీమీటర్లు ఉంది, ఈ ఎత్తు కూడా 14. కాబట్టి 1/2 భూమి ఇంటూ ఎత్తులో ఈ 90/360 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ విలువ 14 ఇంటూ 14 మైనస్ 1/2 ఇంటూ భూమి అంటే 14 ఇంటూ 14 అండి. భూమి ఇంటూ ఎత్తు కదా, 14 ఇంటూ 14. 0 0 క్యాన్సల్, 9 1 9 4 7 1 7 2 2 2 4 2 1 2 11 11 ఇంటూ 14 11 ఇంటూ 14 14 ఇంటూ 14 10 140 మళ్ళీ 14 154 మైనస్ 2 1 2 7 14 7 98. అంటే 154 నుండి 98ని తీసేస్తే చూడండి, 14 నుంచి 8 పోతే 6, ఇక్కడ 4 మిగిలింది. 14 నుంచి 9 పోతే 5, మనకి 56, ఇది 36 అండి, 56 cm². ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్, 56 cm² అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక దీర్ఘచతురస్రాకార పొలంలో ఒక గుర్రము కట్టబడి ఉంది. దీర్ఘచతురస్రం కొలతలు 70 మీటర్లు మరియు 52 మీటర్లు కలిగి ఉన్నది. దీర్ఘచతురస్రాకార పొలంలో ఒక మూలలో 21 మీటర్లు పొడవు కలిగిన ఒక తాడుకి గుర్రం కట్టబడింది. అయినా గుర్రం కదలగలిగే ప్రాంత వైశాల్యం ఎంత? ఇంపార్టెంట్ అండి, దీర్ఘచతురస్రాకారం అంటుండు. రైట్, దీర్ఘచతురస్రాకార పొలంలోనట దీని యొక్క కొలతలు ఇచ్చిండండి. ఇది 70 మీటర్లు, ఇది 52 మీటర్లు. రైట్, అయితే
ఈ పొలంలో ఒక మూలకి ఇక్కడ ఏదో ఒక మూలకి 21 మీటర్ల పొడవు గల తాడుకి ఏమట ఒక గుర్రం కట్టబడి ఉంది. రైట్, ఇటు కూడా 21. అయితే ఆ గుర్రం కదలగలిగే ప్రాంత వైశాల్యం. మరి గుర్రాన్ని ఒక తాడికి ఇక్కడ కట్టేసినామంటే ఈ తాడు పొడవు 21 మీటర్లు ఉన్నప్పుడు ఇది 21 మీటర్లతో ఎంత దూరం పోగలుగుతుందో అంతే పోతుంది కదా. 21 మీటర్లతో ఎంత దూరం పోతుందో అంతే పోతుంది. మళ్ళీ దీర్ఘచతురస్రం అన్నాడు కాబట్టి ఇది 90 డిగ్రీలు ఉంటుంది కోణం అనేది. మరి ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం కనుక్కునేది ఇదండి, 90 డిగ్రీల కోణంతో ఇది సెక్టార్ లాగా ఉందా లేదా. ఒక వృత్తం అయితే వృత్తంలో ఇప్పుడు ఇక్కడ ఇది వృత్తం యొక్క కేంద్రం అయితే ఇక్కడ ఈ 90 డిగ్రీల కోణం చేసేటట్టు ఈ వ్యాసార్థం 21 ఉన్నట్టు ఈ ప్రాంత వైశాల్యాన్ని మనం కనుక్కుంటున్నాం. మనం అబ్జర్వ్ చేస్తే అంటే వాస్తవానికి ఈ వృత్తం అనేది ఇట్లుందన్నట్టు, ఇట్లా వృత్తం అంటే ఈ ప్రాంత వైశాల్యం కనుక్కుంటున్నాం. ఇది 90 డిగ్రీలు అయినప్పుడు మొత్తం వృత్తంలో 4వ వంతు ఉంటుంది, లేదా సెక్టార్ వైశాల్యం θ/360 × πr² చేసిన అంతే వస్తుంది. 90/360 × 22/7 ఇంటూ దీని యొక్క వ్యాసార్థం ఎంత అన్నాడు 21. తాడు పొడవు కదా, తాడు పొడవు వ్యాసార్థం అయితే 21 × 21 0 0 క్యాన్సల్, 9 1 9 4 7 1 7 3 మళ్ళీ 2 2 2 11 11 3 33 33 × 21/2 అండి. 33 × 21/2 21 3 63 చేతన 6 63 6 69 693/2 693/2 వేస్తే 600లో సగం 300, 92లో సగం 90లో సగం 45, 3లో సగం 1.5 46.5 కాబట్టి 346.5 అండి. చూడండి 600లో సగం 300 అవుతుంది, 90లో సగం 45 అవుతుంది కాబట్టి 40కి దగ్గరికి ఇదే ఆన్సర్ ఉంది డైరెక్ట్. మళ్ళీ 3లో సగం ఇది 45 + 1.5 ఇది 346.5 అనేది మన ఆన్సర్ అవుతుందండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. 20 మీటర్లు 16 మీటర్లు కొలతలు కలిగిన ఒక దీర్ఘచతురస్రాకార పొలం ఒక మూలన 14 మీటర్ల పొడవు గల తాడుకి 14 మీటర్ల పొడవు గల తాడుకి ఒక తాడుతో ఆవును కట్టివేసిన ఆవు పొలంలో మేయగల స్థల వైశాల్యం. ఈ వైశాల్యం అడిగిందండి. సేమ్ అంది ఇందాకట్లాగానే 90 డిగ్రీస్ కోణం కాబట్టి 90/360 ఇంటూ అంటే సెక్టర్ వైశాల్యం కనుక్కుంటున్నాం 22/7 ఇంటూ 14 × 14. రైట్, అంటే ఇట్లా వృత్తం ఉండేది, దీంట్లో ఈ పావు భాగం తీసుకుంటున్నాం. అందుకే 9 1 9 4 1/4 డైరెక్ట్ తీసుకునొచ్చు. 7 1 7 2 2 1 2 2 11 11 × 14 140 14 10 140 14 1 14 154 ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. సేమ్ ప్రాబ్లం ఇచ్చిండు. 14 మీటర్ల పొడవు గల ఒక తాడుతో ఒక ఆవును కట్టివేసిన పొలము బయట మేయగల స్థల వైశాల్యం ఎంత. మనకు లోపల మేసేది అడగలేడండి. సేమ్ ఇందాకటి ప్రాబ్లమే, సేమ్ మనకి ఇందాక దాంట్లో ఇక్కడ తాడుతోటి ఆవుని కట్టేస్తే 14 సెంటీమీటర్లు ఉన్నటువంటి తాడుతో కట్టేస్తే ఇది 14 ఇది 14 ఉన్నట్టు. ఇప్పుడు ఈ వైశాల్యం ఇంతకుముందు దీన్ని మనం కనుక్కున్నాం, ఆ వైశాల్యం 154 మీటర్ స్క్వేర్లు వచ్చింది. ఇప్పుడు మనకు అడిగేది బయట ఎంత మేయగలుగుతుందని అడిగాం. మరి బయట అంటే మనం దీన్ని ఒక వృత్తంలాగా తీసుకుంటే ఇది దాంట్లో పావు వంతు ఉంటే ఇవి మిగిలిన 3 భాగాలు ఉంటాయి కదా. ఇది ఒక భాగం అయినప్పుడు ఈ 3 భాగాలు అప్పుడే కదా ఇది మొత్తం 90 డిగ్రీస్ తోటి 90 90 90 90 మనకు 4 భాగాలు అవుతాయి. కాబట్టి ఈ భాగం విలువ మనకు 154 వచ్చింది. ఇది ఒక భాగం విలువ. మనకు బయట మేసేది 1 భాగము 2 భాగాలు 3 భాగాలు కాబట్టి ఇంటూ 3 వేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. 3 4 12కి 2 చేతన 1 3 5 15 1 16 చేతన 1 3 1 3 1 4 462 మీటర్ స్క్వేర్ అండి
మనం చూడండి, మనకు హార్డ్ అనిపిస్తుంది, కానీ ఆలోచిస్తే ఆన్సర్లు అనేటివి ఈజీగా వస్తాయి. ఇది మొత్తం వృత్తం అనుకుంటే, అంటే వాస్తవానికి ఇది మొత్తం వృత్తం ఇట్లుంటే దీంట్లోకి సరే అండి ఇట్లా మంచిగా అర్థమవుతుంది. దీంట్లోకి చూడండి దీర్ఘచతురస్రం అనేది ఇట్లుందన్నట్టు. అంటే ఇది వృత్తంలో ఈ భాగము, వృత్తంలో 4వ వంతు ఉంటుంది లేదా, ఇది ఒక భాగం, 2 భాగాలు, 3, 4 భాగాలు. ఈ ఒక్క భాగం అనేది మనం కనుక్కున్నాం 154 వచ్చింది. మరి బయట మేయగలిగేది ఆవు ఈ లోపల ఇంత ప్రదేశంలో మేయగలుగుతుంది. అదే దీర్ఘచతురస్రం కాకుండా బయట 1, 2 ఈ 3 భాగాలు మేయగలుగుతుంది కదా. ఒక భాగం 154 అయినప్పుడు ఈ 3 భాగాలు 462 అండి. మనకు ఆన్సర్ 462. రైట్. 21 సెంటీమీటర్లు భుజంగా గల ఒక దీర్ఘచతురస్రం యొక్క 4 మూలల నుండి 10.5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల 4 పావు వృత్తాలను ఖండించిన మిగిలిన భాగ వైశాల్యము. చూడండి 21 సెంటీమీటర్ భుజమట అండి, 21 సెంటీమీటర్లు. దీన్ని 4 మూలల నుండి 4 మూలల నుండి 10.5 సెంటీమీటర్లు వ్యాసార్థం గల, 10.5 అంటే దీంట్లో సగమా కాదా అండి, అంటే ప్రతి దాంట్లో మిడిల్ పాయింట్ ఉన్నటువంటి వ్యాసార్థం గల 4 పావు వృత్తాలను, పావు వృత్తాలు అంటే మొత్తం వృత్తంలో 4వ భాగం. ఇదొక పావు వృత్తం, ఇదొక పావు వృత్తం, ఇదొక పావు వృత్తం, ఇదొక పావు వృత్తం. చూడండి మనకి ఇచ్చినటువంటి దాన్ని రాసుకున్నాం. దీన్ని చూస్తే ఇది పావు వృత్తం అవుతా లేదా, ఇది మొత్తం వృత్తం అయినప్పుడు ఇది పావు వృత్తం, ఇది అట్లా ఇది పావు వృత్తం, ఇది పావు వృత్తం, ఇది పావు వృత్తం. మనకేం అడిగిండు, మిగిలిన భాగ వైశాల్యం, ఈ వైశాల్యం ఎంత అన్నాడు. ఇది డైరెక్ట్ మనం ఆలోచిస్తే, ఈ ప్రశ్నను ఆలోచిస్తే మనకు ఫస్ట్ చెప్పుకున్నటువంటి దాని లెక్కని లేదా, అంటే దీనికి సూత్రం 6/7 r² కదా. మొత్తం చతురస్ర వైశాల్యంలో నుంచి ఈ వృత్త వైశాల్యాన్ని తీస్తున్నాం. అంటే ఈ 4 పావు భాగాలు కలిపితే, ఈ 4 పావు భాగాలు కలిపితే 1, 2, 3, 4 పావు భాగాలు కలిపితే మనకు పూర్తి వృత్తం అవుతుంది. కాబట్టి ఈ చతురస్ర వైశాల్యంలో నుంచి వృత్త వైశాల్యం తీసిస్తే మనకు మిగిలినటువంటి భాగ వైశాల్యం వస్తుంది. ఇది రావాలంటే R విలువ తెలవాలి. మరి R విలువ ఎంత అండి, ఇది చూడండి మనకు R విలువ ఎంత అంటే ఇది మొత్తం 21, అవునా. అంటే ఇక్కడ నుండి ఇట్లుంటే ఇది మొత్తం 21, ఇది మొత్తం 21 అయినప్పుడు చూడండి మనకు వృత్తం అనేది ఫర్ సపోజ్ ఇట్లుందనుకోండి, ఇది టోటల్ 21 అయినప్పుడు ఇక్కడ నుండి ఇక్కడి వరకు సగం కదా, అది 10.5 ఆల్రెడీ మనకి ఇచ్చిండు. 10.5 వ్యాసార్థంతో అని, అంటే R విలువ 10.5 లేదా 21/2. కాబట్టి ఇది 6/7 ఇంటూ ఈ 10.5ని 21/2 అని రాసుకునొచ్చు కదా ఈజీగా రావడం కోసం. ఎందుకంటే ఈ మొత్తం 21లోనే కదా సగం ఉంది, 10.5 అనేది ఇటు సగం ఇటు సగం ఉంది. కాబట్టి 2 1లో 2 3లో 7 1లో 7 3లో 3 3లో 9 ఇంటూ దీన్ని 10.5 రాసుకుంటూ ఒకదాన్ని, ఇది 10.5 అండి. 9 10ల 90, 9 0.5ల 9లో సగం 4.5, కాబట్టి 94.5 అండి. రైట్. మీరు క్యాలిక్యులేషన్ చేసిన అంత వస్తుంది. ఇక్కడ కొద్దిగా ఆలోచించండి, ఈ 10తో మనం చేసేసినాం ఆల్రెడీ. 0.5 అంటే దాని అర్థం 1/2 అన్నట్టు కదా. 9 × 1/2, 9లో సగం 4.5, కాబట్టి 94.5 అనేది మన ఆన్సర్ అయితే. రైట్. నెక్స్ట్ చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇవి మనకు వృత్తానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అండి. దాదాపు అన్ని ప్రాబ్లమ్స్ కూడా కవర్ చేయడం జరిగింది. ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ క్లాస్లో ఏమన్నా మిగిలిపోయినవి ఉంటే చెప్తా. సో ఫ్రెండ్స్ ఎవరైతే మన క్లాసెస్ని రెగ్యులర్గా చూస్తున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఫాలో అయ్యేటోళ్ళకు మీకు చెప్పేది ఒకటే, రెగ్యులారిటీ మెయింటైన్ చేయండి. రెగ్యులారిటీ ఉంటేనే మీరు మంచిగా గెటన్ కాగలుగుతారండి. ఛానల్ని చూస్తున్నవారు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి క్లాస్ అండి. మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్లాస్లో మనం క్యూబాయిడ్ అంటే సమగణము దీర్ఘగణం వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మరియు ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్.